సింహాచలం చందనోత్సవంలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి అలసిపోయిన భక్తులకు కనీసం తాగునీరు, మెడికల్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. అటు ట్రాఫిక్ నిర్వహణలో కూడా పూర్తిగా ఫెయిల్ అయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. సింహాచలం చందనోత్సవంలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం మరోసారి పూర్తిగా విఫలమైంది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి అలసిపోయిన భక్తులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, మెడికల్ సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది కూటమి ప్రభుత్వం. అటు ట్రాఫిక్ నిర్వహణలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సింహాచలం చందనోత్సవంలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి అలసిపోయిన భక్తులకు కనీసం తాగునీరు, మెడికల్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. అటు ట్రాఫిక్ నిర్వహణలో కూడా పూర్తిగా విఫలమైంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. దయచేసి గమనించండి, భక్తులు గమనించండి. టెంట్లో మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చందనోత్సవంలో భక్తులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. భక్తులకు సరిగా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ అనేక మంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, బస్సులు సరిగా వేసారా? ఇబ్బంది అయిపోతున్నారు. ఎంతసేపటి నుంచి ఉన్నారు? మా 3 గంటల కాడ ఉన్నాం అక్కడ. అసలు ఇలా ఉంటే ఇంకేటి ఎక్కుతామమ్మా. క్యూ పద్ధతి లేదు, లైన్ లేదు, పాడలేదు. జనాలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇలా ఈ తోసుకొని ఎక్కుతున్నారు జనాలు. ఏ బస్సు ఎక్కడ ఏ డిపో నుంచి బస్సు ఆ డిపో నుంచి పైకి వెళ్తే అది బాగా ఉన్ను. ఇలాగే ఇక్కడ దించేసి ఇక్కడ మళ్ళీ బస్సు ఎక్కించడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2-3 గంటల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ. ఆ డిపో నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దించి మళ్ళీ ఇక్కడ నుంచి బస్సులు ఎక్కించడం వల్ల ఇంత ఇబ్బందులు పడుతున్నారు.
అది బస్సులే ఆపలేదు ఎలాగే చూసాం జనం ఎలాగెత్తుకోం మేము ఆనందపురం తోసుకుంటాను కుమ్ములాట అయిపోతుంది దెబ్బలు కూడా తగిలాయి ఆనందపురం అండి లేవండి మొత్తం అందరం బస్ కోసమే వెయిట్ చేస్తున్నాం బస్సులు అక్కడ ఉంటే మేము ఇక్కడ ఉంటాం చాలా మంది భక్తులు అయితే సరిగా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో గంటల తరబడి ఇక్కడే క్యూ లైన్లో బస్సుల కోసం ఎదురు చూస్తున్నామని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శంకర్తో సునీల్, సాక్షి, సింహాచలం నుంచి. సింహాచలం చందనోత్సవంలో భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం మరోసారి పూర్తిగా విఫలమైంది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి అలసిపోయిన భక్తులకు కనీస సౌకర్యాలైన తాగునీరు, మెడికల్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. అటు ట్రాఫిక్ నిర్వహణలో కూడా పూర్తిగా ఫెయిల్ అయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తోపులాటలు జరుగుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, సింహాచలం చందనోత్సవం కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం మరోసారి ఘోరంగా విఫలమైంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మహేశ్వరి, సింహాచలం చందనోత్సవం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ కూడా వారికి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే బస్సు సౌకర్యం కావచ్చు, లేకపోతే తాగునీరు, మెడిసిన్స్ కావచ్చు, ఇలా భక్తులకు కల్పించాల్సినటువంటి అన్ని సౌకర్యాలపై పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా భావించాల్సి ఉంటుంది. కొండ కింద నుంచి పైకి రావడానికి ఎవరైనా కానీ కార్ పాస్ ఉంటే తప్ప, లేని పక్షంలో బస్సు మీద రావాల్సి ఉంటుంది. అలా బస్సుపై వచ్చేటువంటి భక్తులకు ఇక్కట్లు తప్పలేదని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తగినన్ని బస్సులు లేకపోవడం, ఇరుకుగా ఒకే బస్సులో దాదాపు 100 మంది వరకు ప్రయాణం చేయడం వంటి ఘటనలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే సింహాచలం కొండ కింద నుంచి పైకి రావడానికి బస్ స్టాప్ లు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ బస్ స్టాప్ లో వేలాది సంఖ్యలో భక్తులు ఉండడం, బస్సు వచ్చిన వెంటనే ఎగబడడం వంటి ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీని పట్ల అంతా కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తగినన్ని బస్సులు ఏర్పాటు చేయలేదని, అలాగే ఎవరైతే వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే వాదన కూడా బలంగా వినిపిస్తా ఉంది. పూర్తిగా సింహాచలం చందనోత్సవ వేడుకను ఘనంగా నిర్వహిస్తామని చెప్తున్నప్పటికీ కూడా భక్తులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు, ఇబ్బందులు తప్పడం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ముఖ్యంగా మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా అత్యంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా సింహాద్రి అప్పనలో ఏడాదికి ఒకసారి జరిగేటువంటి చందనోత్సవం రోజున నిజరూప దర్శనం చేసుకోవాలనే భక్తి భావంతో
చందనోత్సవంలో భక్తులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. సరిగా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ అనేక మంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, బస్సులు సరిగా వేసారా? బస్సులు బాగా లేవమ్మా ఈ సంవత్సరం. ఇబ్బంది అయిపోతున్నారు. ఎంతసేపటి నుంచి ఉన్నారు? మా 3 గంటలకా నిన్నాం అక్కడ. అసలు ఇలా ఉంటే ఇంకేటి ఎక్కుతామమ్మా. క్యూ పద్ధతి లేదు, లైన్ లేదు, పాడలేదు, జనాలు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఇలా ఈ తోసుకొని ఎక్కుతున్నారు జనాలు. ఏ బస్సు ఎక్కడ ఏ డిపో నుంచి బస్సు ఆ డిపో నుంచి పైకి వెళ్తే అది బాగా ఉన్ను. ఇలాగే ఇక్కడ దించేసి ఇక్కడ మళ్ళీ బస్సు ఎక్కించడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. 2-3 గంటల నుంచి ఇదే పరిస్థితి. ఇక్కడ ఆ డిపో నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దించి మళ్ళీ ఇక్కడ నుంచి బస్సులు ఎక్కించడం వల్ల ఇంత ఇబ్బందులు పడుతున్నారు. అది బస్సులే ఆపలేదు. ఎలాగే చూసాం జనం ఎలా ఎక్కుతాం మేము. ఆనందపురం తోసుకుంటాను కుమ్ములాట అయిపోతుంది, దెబ్బలు కూడా తగిలాయి. ఆనందపురం అండి. లేవండి, మొత్తం అందరం బస్ కోసమే వెయిట్ చేస్తున్నాం. బస్సులు అక్కడ ఉంటే మేము ఇక్కడ ఉంటాం. చాలా మంది భక్తులు సరిగా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో గంటల తరబడి ఇక్కడే క్యూ లైన్లో బస్సుల కోసం ఎదురు చూస్తున్నామని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శంకర్తో సునీల్, సాక్షి టీవీ, సింహాచలం నుంచి. ఓకే